శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ పోగొడుతుంది. షట్కోణం ముగ్గు పీట మీద వేసిన తర్వాత ఆ పీట మీద రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో ఆవు పిడక మాత్రమే ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. మొదటి విధానంలో అయితే పూజపీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. దాని మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో బియ్యం పోసి ఇలా తమలపాకులుంచి మధ్యలో కామాక్షి దీపం పెట్టాలి. రెండో విధానంలో అయితే పూజపీట మీద అష్టదళ పద్మ ముగ్గు బదులుగా షట్కోణం ముగ్గు వేయాలి. దాని మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఇక బియ్యం పోయటం అలాంటిది ఏం లేకుండా ఆవు పిడక ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. మొదటి విధానం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. రెండో విధానం వల్ల శత్రు బాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే కామాక్షి దీపంలో ఉపయోగించేటటువంటిది ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ, అవిసె నూనె కానీ, ఈ నాలుగింటిలో